కాలం రాళ్లను కూడా కరిగించేస్తున్నాయి. ఉదయం అల్పాహారం చేసి బయట వెళ్తే చాలా దప్పిక వేస్తోంది. ఈ ఎండకి తట్టుకోలేకుండా నీరసానికి గురైపోతున్నారు. మనం అల్పాహారం కింద చాలా టిఫిన్సే తీసుకుంటాము, కానీ ఈ వేసవి కాలంలో అవేవీ మనకి సెట్ కాదు. ఈ వేసవి కాలంలో అంబలి సేవించడం ఆరోగ్యానికి చాలా మంచిది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ రైతులు, కూలీలు ఉదయం లేవగానే అంబలి తాగి పనులకు వెళ్తారు. అంతేకాకుండా గంగ జాతర సమయంలో అంబలిలో పోసి అమ్మవారిని కొలుస్తున్నాము. మన గంగమ్మ తల్లికి ఇష్టమైన అంబలిని ఎలా చేయాలో చూద్దామా? సన్ రైజెస్ వచ్చిన తర్వాత రాగి పిండిని కలిపి పెట్టుకోవాలండి. నేను ఇక్కడ నలుగురికి అంబలి ప్రిపేర్ చేస్తున్నాను. అంటే అందుకోసం నేను 1 గ్లాసు రేషన్ బియ్యం తీసుకుంటాను. సో రాగి పిండిని నేను 1/2 గ్లాస్ తీసుకొని ఒక గిన్నెలో పోసానండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసి దీన్ని బాగా మిక్స్ చేసి పెడతానండి. ఈ వేసవిలో టిఫిన్లు తినడం కన్నా ఈ అంబలి తాగితే చాలా మంచిది. మన కడుపు కూడా చల్లగా ఉంటుంది. అంతేకాకుండా మన గ్రామ దేవతలకు వేప చీరలతో పాటు అంబలి కూడా కాచి పోస్తుంటాం కదా, ఎందుకంటే ఆ అమ్మవారు మనపై చల్లని చూపు చూస్తుందని. ఇప్పుడు నేనైతే పిండిని కలిపేసానండి. ఇప్పుడు క్లాత్ తీసుకొని ఇలాగా మూతలాగా వచ్చేటట్టు ముడివేసి పెట్టాలండి. దీనిని ఎండలో 3 గంటల పాటు ఉంచాలండి. ఎందుకు ఎండలో ఉంచాలంటే ఈ రాగి పిండి అనేది బాగా పులవాలండి. ఇదే రోజు సాయంత్రం రైస్ని ఉడకబెట్టి పెట్టుకోవాలండి. సో ఇందుకోసం నేను 1 గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నానండి. స్టవ్ పైన ఒక పాత్రలో 4 గ్లాసుల నీళ్లను పోసి స్టవ్ వెలిగించానండి. ఇప్పుడు మనము బియ్యంని బాగా కడిగి నానబెట్టి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఎసురైతే బాగా కాగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఈ నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసి బాగా ఉడకబెట్టాలండి. మనం అన్నం ఏ విధంగా అయితే వండి వారుస్తామో ఆ విధంగా ఉడకబెట్టాలండి. మనం ఉదయం ప్రిపేర్ చేసిన ఈ రాగి పిండి వాటర్ని ఇప్పుడు చూస్తామండి. వావ్, కలర్ చూడండి ఎంత బాగుందో కదా. సో స్మెల్ అయితే బాగుందండి. ఇప్పుడు రైస్ అయితే బాగా ఉడుకుతుందండి, ఇంకా ఉడకాలి. ఓకే, రైస్ అయితే ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం రాగి పిండి వాటర్ని ఇందులో పోసి బాగా మిక్స్ చేసి ఉడకపెట్టాలండి. ఇలా ఉడికేటప్పుడు మనం మధ్య మధ్యలో కలియపెడుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటి మాడిపోతుంది. సో ఈ విధంగా మనము ఒక 15 నిమిషాల పాటు ఉడకపెట్టాలి. ఓకే, ఇప్పుడు బాగా ఇదైతే ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ని క్లోజ్ చేసి పెట్టేవాళ్ళండి. మరుసటి రోజు ఉదయం ఈ మనం నైట్ కాసి పెట్టిన ఈ ముద్దని అంబల్లాగా చేసుకోవాలండి. మనకి ఎంత అవసరమో అంత సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ అంబల్లో వేయాల్సినవి పెరుగు, ఆనియన్స్, ఉప్పు అండి. చాలామంది కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటారు, ఆప్షనల్ అండి అది. తగినంత సాల్టు, పెరుగు, వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలండి. తర్వాత చివరన ఆనియన్స్ వేసి కూడా జస్ట్ ఊరికే అట్లా కలపాలి. మనకి లిక్విడ్గా కావాలంటే వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కానీ కొంతమంది కొంచెం గట్టిగానే తాగుతారు కాబట్టి వాటర్ అనేది కొంచెంగా పోసుకుంటారండి. అది మన ఇష్టము.
మనమైతే అంబలిని రెడీ చేసేసామండి. దీనిని ఎండు మిరప టమోటా పచ్చడిని నంచుకొని తాగుతూ ఉంటే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఈ వేసవి కాలంలో టిఫిన్స్కి బదులు ఈ అంబలిని కాసి తాగండి. ఈరోజు మనం ఈ వీడియోలో గంగమ్మ తల్లికి ఎంతో ఇష్టమైన అంబలిని ఎలా కాచాలో చూసాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.